పొగాకు ఉత్పత్తుల వాడకం చాలా ప్రమాదకరమని, సిగరెట్, గుట్కా లాంటి వాటిని యువత అలవాటు పడవద్దని డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాజలక్ష్మి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఏ అలవాట్లైనా కానీ పిల్లలు, పెద్దలు చూసి నేర్చుకుంటారని, అందుకే ముందుగా కుటుంబ సభ్యులు, పెద్దలు ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మీరందరూ కూడా గమనించాల్సింది, ఈ పొగాకు వల్ల సంబంధించిన వాటి అసలు అంటే ఫస్ట్ ఇంకొకరిగా వెళ్ళండి. చెప్పారు. ఒక డాక్టర్స్ కంటే గొప్పగా నేను పెద్ద తెలియచేయలేకపోవచ్చు. నేను కూడా మీలాగానే అడ్వర్టైజ్మెంట్ చూసి ఓహో ఇట్లా అవుతుంది అని అర్థం చేసుకుంటాను తప్ప, సార్ అన్నారు సర్జరీస్ అని. అసలు హాస్పిటల్ అంటేనే చాలా భయం, ఎవరికైనా భయమే. మేడం కూడా చాలా చాలా చెప్పారు, చాలా ఫ్రెండ్లీగా, చాలా ప్రేమగా చెప్పారు. అంటే ఆ టొబాకోకి ఫ్రెండ్ టీబీ అని చెప్పి, క్యాన్సర్ అని చెప్పి అవన్నీ మీకు వస్తుందని. నేను చాలా చాలా చిన్నదిగా చెప్తాను. ఇప్పుడు మన ఇల్లే తీసుకుందాం, ఎంతవరకు అవసరం లేదు మనకి. మన ఇంట్లో ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవరు? మీరే కదా. మీ ఇంటికి పెద్ద మీరే. మీరేది చేస్తారో మీ పిల్లలు అదే చూస్తూ పెరుగుతారు. సో మీరు పిల్లలు లేకున్నా మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీరు ఎన్నన్నా చేసి ఉండొచ్చు, అది చెల్లిపోతుంది. కానీ పిల్లలు తండ్రిని చూస్తూ పెరుగుతారు. తండ్రి తాగి చేసే పనంతా కరెక్టే, వాడు ఒప్పుకోడు. నా తండ్రి తప్పంటే ఒప్పుకోడు. అంటే నా తండ్రి తాగినా కరెక్టే, ఏం పొగాకు నమిలినా కరెక్టే, బీడీ సిగరెట్ తాగినా కరెక్టే అనేదే వాడికి ఎక్కుతుంది. ఎందుకంటే వాడికి తండ్రి మీద ప్రేమ అటువంటిది. అప్పుడు ఏమవుతుంది, వాడు కూడా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడి తండ్రి చేస్తున్నాడు కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. మీరు చూస్తారు తాగుతున్న వాళ్ళకి ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే పీల్చే వాళ్ళకి కూడా నష్టమే. మీ ఇంట్లో వాళ్ళు అలా చెప్పరు, ఎందుకంటే మీరు బాధపడతారు. కానీ వాళ్ళు తాగకుండా తాగే అంతా మీరే ఇస్తున్నారు. ఎందుకంటే ఇలా గాలిలో వాళ్ళు ఉండరు కదా, క్లోజ్డ్ డోర్స్ గోడల మధ్య ఉంటారు. సో వాళ్ళకు కూడా మీరు ఇవన్నీ ఇస్తున్నారు. సరే నాదేముంది, నేను సంతోషము